ఆంధ్రాల రాజకీయ పార్టీల ప్రచారం జోరు అందుకుందుల్లా. ఒక దిక్కు జగనాల సారు బస్సు యాత్ర అని షురూ చేసి జనాల మధ్య తిరుగుతూ ప్రచారం చేస్తుంటే, ఇంకో దిక్కు సైకిల్ గుర్తు పార్టీ లీడరు, గిలాస గుర్తు పార్టీ లీడర్ పవనాల సారు ఇద్దరు కలిసి జంటగా ప్రచారం చేసుకుంటా జనాలను మస్తుగా ఆకట్టుకుంటున్నారు. ఒకసారి మీరే చూడండి సారు ముచ్చట్లు. అవునలా పొత్తు పార్టీల జోరు చూస్తుంటే ఈసారి అధికారం పక్కానే అనిపిస్తుంది. అటు సైకిల్ గుర్తు పార్టీ లీడర్ చంద్రాల్ సార్, ఇటు గిలాస గుర్తు పార్టీ లీడర్ పవనాల్ సారు ఎప్పటికీ జనాల నడిమితే తిరుగుకుంటూ జోర్దార్గా ప్రచారం చేస్తున్నారు. ఇయ్యాల సుత ఇద్దరు సార్లు కలిసి తణుకు, అటెంకల్, నిడదవోలు నియోజకవర్గాలలో ప్రచారం చేస్తున్నారు. ఒకసారి మీరు సుత చూడుర్రి ఆ ప్రచారాలు. మన రాష్ట్రంలో అగ్నికి వాయువు తోడైంది, ప్రజాగళానికి ప్రజాగ్రహానికి వారాహి తోడైంది. ప్రజల నుంచి పుట్టిన ఈ అగ్ని చెడును దహించి వేస్తుంది. విభజన కష్టాల నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు 3 పార్టీలు కలిశాం. ఈరోజు మళ్ళీ కలుస్తున్నాం. జగన్ కబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి సిద్ధమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. కలిసింది మామూలు వ్యక్తులు కాదు. అనుభవం నేను, తపనున్న పవన్ కళ్యాణ్ గారు, దేశాన్ని ప్రపంచ మట్టంలో పెట్టాలని, నెంబర్ 1 దేశంగా తయారు చేయాలని పనిచేసే నరేంద్ర మోడీ గారు కలిశాం. ఏం తమ్ముళ్ళు తిరుగుంటుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా హీరోనే కాదు, కోట్ల రూపాయల ఆదాయాన్ని వదులుకొని సుఖమైన సినిమా జీవితాన్ని వదులుకొని ప్రజల కోసం నిలబడ్డ నిజమైన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. మన సంకల్పానికి కేంద్ర సహకారం అవసరం. ఈరోజు అలాంటి సహకారమే నరేంద్ర మోడీ గారి ద్వారా వస్తుంది. అందరం కలిసి ముందుకు పోతున్నాం. నేను ఒకే ఒక విషయం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు విజ్ఞప్తి చేస్తున్నా. 2014లో తెలుగుదేశం బీజేపీ కలిసి పూర్తి మద్దతు ఇచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. భారతానికి శ్రీకారం చుట్టిన నేల ఇది. రాకెట్ ఫ్యూయల్కి ఇస్రో తోటి ఒప్పందం కుదుర్చుకొని ఇస్రోకి మనకి రాకెట్ ఇంధనం చేసిన నేల ఇది. పారిశ్రామికంగా చాలా పురోభివృద్ధుల నేల ఇది. ఈ రోజున వైసీపీ పాలనలో అలాంటి నేల కరప్షన్ క్యాపిటల్గా అయిపోయింది. పోయినసారి వారాహి యాత్ర వచ్చినప్పుడు ఇక్కడున్న సివిల్ సప్లైస్ మంత్రి ఒక రైతుని ధాన్యం తడిచిపోయి మొలకలు వచ్చినాయి అంటే, మొలకలు వస్తే ఏం చేస్తాం, మొలకలు రాకపోతే ఏమొస్తాయి అని చాలా చిత్కారంగా మాట్లాడి రోజు అన్నం పెట్టే రైతుని ఏడిపించిన విధానం నాకు చాలా బాధ కలిగించింది. అనుభవం గల నాయకులు, ముఖ్యమంత్రిగా సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి, 90 ఆఖర్లో 2020 విజన్ అని చెప్పి ఒక సైబరాబాద్ సిటీ లాంటి, మాదాపూర్ లాంటి సిటీకి రూపకల్పన చేసిన వ్యక్తి, దానికోసం శ్రమించిన వ్యక్తి. ఈ రోజున అది ఒక అబ్సల్యూట్ గ్రోత్ ఇంజన్గా అయిపోయింది తెలంగాణకి. విభజన జరిగినప్పటి నుంచి మనకు అన్యాయం జరుగుతూ ఉంది. మనలో మనం కొట్టుకోవడం కాదు, అందరం కలిపి కట్టుగా ఉండాలి. 2014 నుంచి మనకి పార్టీలు విడిపోకుండా ఉండాలి.